Hi everyone, welcome back to Mano Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో కాంటెంపరరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్ లో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో లెంతీ యూనిట్ మనకి ఇది. దీంట్లో భాగంగా 1.4 ని స్టార్ట్ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేటివి ఈ వీడియో ఎండింగ్ లో మీకు ప్లేలిస్ట్ రూపంలో కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయొచ్చు. సో ఫస్ట్ యూనిట్ కాబట్టి ఫస్ట్ యూనిట్ ప్లేలిస్ట్ లోనే మీకు సిలబస్ వీడియో కూడా ఉంటుంది. సో బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. ఎవరైతే బిఎడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా వరకు మీకు ఛానల్ అనేది హెల్ప్ అవుతుంది. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ద కొలోనియల్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కొలోనియల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, బ్రిటిష్ సైడ్ అన్నమాట. మిషనరీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అని అంటారు. ఇన్ ప్రీ బ్రిటిష్ డేస్ హిందూస్ అండ్ ముస్లిమ్స్ వర్ ఎడ్యుకేటెడ్ త్రూ పాఠశాల అండ్ మద్రసా రెస్పెక్టివ్లీ. ఇంతకుముందు క్లాసెస్ లో మనం చూసాం కదా, బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఓకే, అప్పుడు హిందూస్ కానివ్వండి ముస్లిమ్స్ కానివ్వండి ఎడ్యుకేషన్ ఎక్కడి నుంచి తీసుకునే వాళ్ళు. హిందూస్ అయితే పాఠశాల నుంచి, ముస్లిమ్స్ అయితే మద్రసాల నుంచి. Britishers showed no interest in advancement of learning in the first stage of their rule in India. సో ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో స్టార్టింగ్ స్టేజ్ లో వాళ్ళంత ఇంట్రెస్ట్ అనేది చూపించలేదు ఇండియన్స్ ని ఎడ్యుకేట్ చేద్దాం అనేసి. Some of the Britishers in personal endeavor and for political gain showed some interest in spreading education. కొంతమంది మాత్రం ఏమైందంటే పర్సనల్ ఇంట్రెస్ట్ కావచ్చు లేదా పొలిటికల్ గెయిన్ కోసం కావచ్చు, ఇండియన్స్ ని ఎడ్యుకేట్ చేద్దామనే ఇంట్రెస్ట్ అయితే తీసుకొచ్చారు. ఇన్ ఇండియా డ్యూరింగ్ ద బ్రిటిష్ పీరియడ్ దేర్ వేర్ మెయిన్లీ 2 schools of thoughts. సో ఇండియాలో బ్రిటిష్ పీరియడ్ లో 2 స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ద ఓరియంటలిస్ట్ who believed that education in India should take place in any of the different Indian languages at that point of time. So ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఓకే, ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో ఎడ్యుకేషన్ అనేది జరగాలి అనేది ఆలోచించిన వాళ్ళు ఒక సైడ్ ఉంటే, దీస్ లాంగ్వేజెస్ యూజ్డ్ టు బి సాంస్క్రిట్, పర్షియన్ అండ్ డిఫరెంట్ అదర్ కోర్ట్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. సో ఈ లాంగ్వేజెస్ ఏమేమి ఉండేటివి? సాంస్క్రిట్ ఉండేది, పర్షియన్ ఉండేది, అలాగే డిఫరెంట్ కోర్ట్ లాంగ్వేజెస్ అనేటివి ఉండేటివి. However, there existed parallel yet another school of thought that believed that India has nothing to teach its population and therefore the best medium of instruction is the English. So కొంతమంది ఏమో బ్రిటిషర్స్ ఇండియన్ లాంగ్వేజెస్ లోనే వాళ్ళు చెప్పిన విధంగానే ఎడ్యుకేషన్ ని తీసుకొద్దాం అనేసి అన్నారు. కానీ ఇంకొంతమంది ఏమో ఇండియాలో అంత పెద్దగా టీచ్ చేయడానికి ఏం లేదు, సో ఇంగ్లీష్ లోనే మనకి ఎడ్యుకేషన్ అనేది, సో ఇంగ్లీష్ లోనే ఎడ్యుకేషన్ అనేది సాగించాలి అనేది ఇంకొకల ఒపీనియన్. సో ఈ 2 స్కూల్ ఆఫ్ థాట్స్ అయితే ఉండేటివి బ్రిటిష్ టైంలో. నెక్స్ట్ ఇప్పుడు మిషనరీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి చూద్దాము. డ్యూరింగ్ ద రోల్ ఆఫ్ లార్డ్ విలియం బెంటిక్ దేర్ వాస్ చేంజ్ ఇన్ గవర్నమెంట్స్ ఎడ్యుకేషన్ పాలసీ. సో లార్డ్ విలియం బెంటిక్ గారు ఉన్నప్పుడు, ఆయన రూల్ చేసినప్పుడు గవర్నమెంట్ లో ఎడ్యుకేషన్ పాలసీలో చేంజ్ అనేది వచ్చింది అనమాట. హీ అపాయింటెడ్ థామస్ బెబింగ్టన్. సో ఈయన థామస్ బెబింగ్టన్ ని అపాయింట్ చేశారు. మకలే ఏ రినౌడ్ ఎడ్యుకేషనిస్ట్ ద చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్. అలా ఒక రినౌడ్ ఎడ్యుకేషనిస్ట్ అనమాట. దాంతో పాటుగా కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కి చైర్మన్ కూడా. ఎట్ ద టైమ్ ద కమిటీ వాస్ డివైడెడ్ ఇన్ ద ఇష్యూ ఆఫ్ ఓరియంటల్ ఆర్ యూరోపియన్ ఎడ్యుకేషన్. ఆ టైంలో 2 స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి కదా, ఒకటి ఓరియంటల్, ఇంకోటి యూరోపియన్ ఎడ్యుకేషన్. మకలే presented a proposal of advancement of English education in 1835 AD. సో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అడ్వాన్స్మెంట్ అనేది 1835 AD లో ఒక ప్రపోజల్ అయితే తీసుకొచ్చారు మ్యాక్లే గారు. ద బ్రిటిష్ రాజ్ యూజ్డ్ ఎడ్యుకేషన్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ త్రూ ద చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813. సో ఎడ్యుకేషన్ ని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా బ్రిటిష్ రాజ్ యూజ్ చేసేవాళ్ళు. సో 1813 లో చార్టర్ యాక్ట్ అన్నమాట. ఇట్ వాజ్ అ స్టేట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ వాజ్ అఫీషియల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో అఫీషియల్ గా ఇంట్రడ్యూస్ అయిన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది. దో ఇట్ డిడ్ నాట్ సెట్ ఆబ్జెక్టివ్స్ ఆర్ మెథడ్స్ ఫర్ ఎడ్యుకేషన్, ఇట్ అలాటెడ్ ఫండ్స్ టు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఈ యాక్ట్ ద్వారా ఆబ్జెక్టివ్స్ కానివ్వండి, మెథడ్స్ కానివ్వండి ఇవ్వలేదు, కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి ఫండ్స్ అయితే ఇచ్చారు. ఇన్ 1835 లార్డ్ మెకలే ఇంట్రడ్యూస్డ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. 1835 లో మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో లార్డ్ మెకలే గారు. ఇంకా చూసుకున్నట్టయితే బ్రిటిష్ రూలర్స్ థాట్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ ఇండియన్స్ ఇన్ సచ్ ఏ వే దట్ దే షుడ్ త్రూ వెస్టర్న్ ఎడ్యుకేషన్ బి ఇంగ్లీష్
in terms of both cultural and intellectual attainments. So cultural మరియు intellectual attainments లో ఇండియన్స్ ఇంగ్లీష్ లాగా రెడీ అవ్వాలి అనేది మెయిన్ గోల్ గా ఉండేది ఎడ్యుకేషన్ లో. ఓకే, Lord Macaulay clearly said that we must at present do our best to form a class who may be interpreters between us and the millions whom we govern, a class of persons, Indians in blood and color, but English in taste, in opinions, in morals and in intellect. So ఒక వారధి లాగా వీళ్ళని తీర్చిదిద్దాలి ఎడ్యుకేషన్ ఇచ్చే స్టూడెంట్స్ ని. ఓకే, ఏమన్నారు లార్డ్ మెకలే గారు అని అంటే, ఒక క్లాస్ ని మనం మెయింటైన్ చేయాలి, ఆ క్లాస్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఎలాంటి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి అని అంటే, వాళ్ళు ఇండియన్స్ కు మనకి ఒక ఇంటర్ప్రిటర్స్ లాగా ఉండాలన్నమాట. అంటే బ్లడ్ లో వాళ్ళు ఇండియన్సే, కానీ టేస్ట్ లో, ఒపీనియన్స్ లో, మోరల్స్ లో, ఇంటలెక్చువల్ ఇవన్నీ చూసుకుంటే ఇంగ్లీష్ లాగా, బ్రిటిష్ లాగా ఉండాలన్నమాట. దిస్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఫార్వర్డ్ త్రూ వుడ్స్ డిస్పాచ్ ఆఫ్ 1854 known as Magna Carta of Indian Education. సో దీన్నే ఇంకా ముందుకు తీసుకెళ్లిన వాళ్ళు వుడ్స్ డిస్పాచ్ గారు. ఓకే, ద మెయిన్ పర్పస్ వాస్ టు ప్రిపేర్ ఇండియన్ క్లర్క్స్ ఫర్ రన్నింగ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్. సో లోకల్ గా అడ్మినిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రన్ చేయడానికి ఇండియన్ క్లర్క్స్ ని ఎంచుకోవాలి. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి, అది మెయిన్ గోల్ గా ఉండేది, మెయిన్ పర్పస్ లా ఉండేది. దిస్ వాస్ నోన్ యాజ్ మెకలే మినిట్స్. సో దీన్నే మెకలే మినిట్స్ అని అనేటోళ్ళు. సో అవేంటో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. మెకలే మినిట్స్ అనేది, he expressed his strong opinion in favor of English education as he thought that Oriental culture was defective, unholy and corrupted. సో ఈ లార్డ్ మెకలే ఎవరైతే ఉన్నారో ఆయన స్ట్రాంగ్ ఒపీనియన్ ఏముండేది అంటే, ఇండియన్స్ అందరినీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అందించి వాళ్ళని బ్రిటిషర్స్ లాగా చేయాలి. ఇప్పుడు ఓరియంటల్ కల్చర్, మనకున్న కల్చర్ కానివ్వండి, అవన్నీ అన్హోలీ, కరప్టెడ్, డిఫెక్టివ్ అనేది ఆయన నమ్మేవాళ్ళు అనమాట. He thought that it would be better to give proper teaching to a small number of upper and middle class students. As a law of infiltration, it would reach to more number of people. This law was known as infiltration theory. So, Lord Macaulay ప్రకారంగా ప్రాపర్ టీచింగ్ ఒక స్మాల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఇవ్వాలి, అప్పర్ మిడిల్ క్లాస్ లో, సో దట్ వాళ్ళు ఇంకా ఎక్కువ మందికి టీచ్ చేస్తారు, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ కి రీచ్ అవుతుంది అనేది ఈయన నమ్మారు. సో ఈ మెథడ్ ని ఇన్ఫిల్ట్రేషన్ థియరీ అంటారు. He opined that a shelf of Europeans' library was equal to the whole literature of India and Arab. Practically, this opinion was the result of his complete ignorance. So ఈయన ప్రకారంగా ఈ లార్డ్ మెకలే ఏమని నమ్మేవాళ్ళనంటే, యూరోపియన్ లైబ్రరీలో ఒక షెల్ఫ్ లో ఉన్నంత నాలెడ్జ్ మొత్తం ఇండియాను అరబ్ కి ఈక్వల్ అనేది నమ్మేవాళ్ళు అనమాట. అర్థమైందా? సో ఇదంతా కూడా ఆయన యొక్క ఒపీనియన్ అంతే, కంప్లీట్ గా ఇగ్నోరెన్స్ వల్ల అట్లా నమ్మేవాళ్ళు. ఆయన ఏది కూడా పట్టించుకోకపోదురు, దేనికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకపోదురు, అన్ని ఆయన బ్రిటిష్ వాళ్ళకే గొప్ప, బ్రిటిష్ వాళ్ళకే తెలుసు అనేది నమ్మేవాళ్ళు అనమాట. He wanted to create good number of Europeans who would support the British government. The government approved the Macaulay proposal, and after that, by the government, the education, English language and science started spreading very quickly. So, మెకలే ఏంటంటే ఒక గుడ్ నెంబర్ ఆఫ్ యూరోపియన్స్ ని తయారు చేయాలనేసి అనుకునే వాళ్ళు అనమాట, బ్రిటిష్ గవర్నమెంట్ ని సపోర్ట్ చేసేలాగా ఇండియన్స్ ద్వారా కూడా. ఓకే, సో ఈ యొక్క ప్రపోజల్ ని గవర్నమెంట్ కూడా ముందుకు తీసుకెళ్ళింది అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్. సో ఆ పరంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, ఆ ఎడ్యుకేషన్ అనేది క్విక్ గా స్ప్రెడ్ అయింది. It was in the same year 1835 AD, Calcutta Medical College and Elphinstone College at Bombay were established. So ఈ రెండు కాలేజెస్ కూడా 1835 లోనే ఎస్టాబ్లిష్ చేశారు. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ లార్డ్ ఆక్లాండ్, గవర్నమెంట్ శాంక్షన్డ్ మోర్ మనీ ఫర్ ప్రాపగేటింగ్ బ్రిటిష్ ఎడ్యుకేషన్. సో ఆక్లాండ్ టైంలో, లార్డ్ ఆక్లాండ్ టైంలో ఇంకా గవర్నమెంట్ చాలా మనీ అనేది ఇచ్చిందనమాట బ్రిటిష్ ఎడ్యుకేషన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి. In 1842, the Public Instruction Committee was rejected and Council of Education was formed. 1842 లో ఈ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ కమిటీ ఏదైతే ఎడ్యుకేషన్ చూసుకుంటుందో అది రిజెక్ట్ అయిపోయి కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఫామ్ అయిందనమాట. ఫ్యూ ఇండియన్ మెంబర్స్ వర్ టేకెన్ ఇన్ దిస్ కౌన్సిల్. కొంతమంది ఇండియన్స్ ని కూడా తీసుకున్నారు దీంట్లో. చార్ల్స్ వుడ్స్ రికమెండేషన్ ఫర్ స్ప్రెడ్డింగ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాస్ వెరీ ఇంపార్టెంట్. సో హైయర్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఎవరు? చార్ల్స్ వుడ్స్. He was the chairman of Board of Control. So Board of Control ki chairman ina. His proposal about education was known as Wood's Dispatch. So ఈయన ప్రపోజల్ ని Wood's Dispatch అని అనేవాళ్ళు ఎడ్యుకేషన్ కి సంబంధించి.
He gave instruction to regularize the education system from primary stage to university level. So higher education ki importance ichiru kabatti primary stage nunchi university level varaku regularization of education system undalanedi ఈయన యొక్క instruction. He also instructed to educate pupils in both English and vernacular. సో ఈయన ఓరియంటల్ ఎడ్యుకేషన్ మీద ఉండేదన్నమాట. అంటే రెండు క్లబ్ చేశారు, రెండు స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి కదా. సో ఇంగ్లీష్ లో చెప్పాలి లేదా ట్రెడిషనల్ ఇండియన్ లాంగ్వేజెస్ లో చెప్పాలి అనేసి సో అవి రెండింటిని క్లబ్ చేసి ఈయన ఏమన్నారు అంటే ప్యూపిల్స్ ని ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి అంటే ఇంగ్లీష్ మరియు వాళ్ళ ప్రాంతంలో ఉండే లాంగ్వేజ్ తోటి. ఓకే, సో బైలింగ్వల్. బై హిస్ రికమెండేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాస్ ఎస్టాబ్లిష్డ్. ఈయన రికమెండేషన్ ద్వారా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. In 1857 AD, Calcutta, Bombay and Madras universities were established. So 1857 AD లో కల్కట్టా, బాంబే మరియు మెడ్రాస్ యూనివర్సిటీస్ ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇవన్నీ కూడా ఎవరి ద్వారా అయింది మనకి? చార్ల్స్ వూడ్స్ ద్వారా. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్ లో కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్ లో యూనిట్ 1 లో 1.4 అనేది స్టార్ట్ చేసాము. దీంట్లో భాగంగానే బ్రిటిష్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇండియాలో అనేది చూసాము. మిషనరీ ఎడ్యుకేషన్ అంటారు దీన్నే, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కాబట్టి. అండ్ సో దాంట్లో భాగంగానే ఈ నోట్స్ అంతా కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదండి. ఒక లైక్ చేస్తే మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది కదా. ఒక వీడియో చేయాలంటే మినిమం 4 to 5 hours పడుతుందండి. ప్లీజ్ ఒక లైక్ చేసేయండి మా ఎఫర్ట్ కి. అలాగే కొత్తగా యూట్యూబ్ లో మనకి హైప్ ఆప్షన్ వచ్చేసింది. సో మీరు కింద కామెంట్ సెక్షన్ కి వెళ్ళిన తర్వాత రైట్ స్వైప్ చేస్తే హైప్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ నుంచి వీడియోకి పాయింట్స్ అనేటివి మీరు ఇవ్వచ్చు. సో అది కూడా ఫ్రీయే కాబట్టి ప్లీజ్ పాయింట్స్ కూడా ఇచ్చేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.